ఇదో గైస్ ఈరోజు ఇంటర్నల్ ఎగ్జామ్ అయితే లేదు, వెనస్డే డ్రాయింగ్ ఎగ్జామ్ ఉంది. డ్రాఫ్ట్ తట్టుకొని పోతానా, చూద్దాం. ప్రిపరేషన్ ఎగ్జామ్ రాసినా కానీ బాగానే రాస్తా. వీటి ప్రిపరేషన్ ఎట్లా రాస్తానా చూడండి గైస్. ఇది ఎందుకు మొదిగిందంటే వాళ్ళ పిల్లలని ఏమన్నా ఎత్తుకొని పోతానేమో అని. దీడున్నాయి కుక్క పిల్లలు. ఇదో చింటూ బాయ్, ఇంకో బాయ్ ఇడు ఉంది కుక్క పిల్ల, ఇంకో అదెండ ఆడున్నాయి. హాయ్ చెప్పురా, హాయ్ హాయ్ చెప్పు. దీని ఫాదర్ అనుకుంటా, ఇందాక చూసిండేది అయితే మదర్. ఇంకా బస్సు అయితే కాలేజ్ స్టార్ట్ అయిపోయింది. బస్సు అయితే కూర్చొని హెడ్ ఫోన్స్ అయితే పాట వింటాను. బస్సు చాలా మంది అయితే వచ్చినారు. ఇంకా క్లాస్ అయితే చూడండి మీరు, గ్రూప్లో వీడియో కాల్ చేసి మాట్లాడుతున్నాం. వీళ్ళందరూ ఆబ్సెంట్, ఇంట్లోకి వచ్చిండదు. వాడైతే పండుగని అర్జెంట్ ఫుల్గా. ఇంకోటి వస్తాడు చూడండి, వాడు బట్ట దెబ్బలు ఎత్తుతాడు. వాడు వాడు దెబ్బలు ఎత్తి చూపిస్తాడు. ఇంకా మధ్యాహ్నం లంచ్ తర్వాత అయితే ఈజీ ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. ఇంకా పోతాను ఈజీ ఎగ్జామ్ రాసేదైతే. వీళ్ళు కానీ స్టార్ట్ అయినా గైస్. ఇప్పుడైతే ఈజీ ఎగ్జామ్ ఉంది, పోతాను డాక్టర్ పెట్టుకొని. ఎగ్జామ్ అయితే ఏం రాదు, చూద్దాం ఏం రాస్తామో. తినుకుండా పుష్ప సినిమాలో కాదండి, వన్ పేరు ఏం పడరా? పుష్ప సినిమాలో జాలెడ్డి కన్నా దిగడు వాడిని. జాలెడ్డి కన్నా జాలెడ్ ఉంటారు కానీ వీడికి అది కానీ మోహన్ చెప్పారు. మా ఈజీ సార్ అయితే డ్రాయింగ్ హాల్కి అయితే పేపర్స్ అయితే పట్టుకొని పోతున్నాడు. ఏం వచ్చిందో క్వశ్చన్ పేపర్లో చూద్దాం. ఇప్పుడైతే ఎగ్జామ్ అయితే చదువుతాయండి చూడండి. ఎట్లా కూర్చున్నాడు చూడండి, ఎట్లా కూర్చున్నాడు మా ఫ్రెండ్స్ బాయ్. ఇదో గైస్ ఈజీ ఎగ్జామ్ అయితే అయిపోయింది. పేపర్స్ అయితే తీసుకోలేదు, కలెక్షన్ అయితే మేమే చేసుకోవాలంట. సార్ అయితే పేపర్ మాకే ఇచ్చేసినాడు, మీరే ఏమన్నా చేసుకోండి, కలెక్షన్ చూసుకొని మిస్టేక్స్ ఏమన్నా ఉంటే చేసుకోండి. అంటే కొట్టేసి రాసిన, ఏం చేయలేం. ఇప్పుడు ఈరోజు ఏముంటుందో చూడాలా, బైక్ ఎక్కడైనా పోతానో లేదో, లేకుంటే ఇంట్లోనే ప్రిపరేషన్. ఈజీ ఎగ్జామ్ ప్రాక్టీస్ కోసమే, ఫైనల్ ఏం కాదు, జస్ట్ ప్రాక్టీస్ అయితే ఎగ్జామ్ ఇంకా బాగా వస్తుందని పెట్టినాడు ఎగ్జామ్. సో గైస్ ఇప్పుడైతే వర్కౌట్ అయితే స్టార్ట్ చేసినాం. ఈరోజు అయితే బైసెప్ బ్యాక్ అయితే ఎక్సర్సైజ్ ఉంది, వర్కౌట్ అయితే చూపిస్తా. అయితే 10 kg డంబెల్స్, ఇవైతే 10 kg డంబెల్స్. మొత్తం డ్రాప్ సెట్ చేయాలి, 10, 6, 4. వర్కౌట్ అయిపోయినాక బాడీ కండిషన్ చూపిస్తా ఫ్రెండ్స్. ఇప్పుడైతే వర్కౌట్ అయితే కంప్లీట్ అయింది. బ్యాక్ అండ్ బైసెప్ మొత్తం చూపిస్తా ఉండండి, బ్యాక్ పంపెట్ వచ్చిందా. మళ్ళీ రేపైతే కంటిన్యూ చేద్దాం బ్లాగ్. రేపైతే కంప్యూటర్ ప్రోగ్రామింగ్ ఎగ్జామ్ ఉంది. నైట్ అయితే ప్రిపేర్ అవుతాను. మొత్తం చాలా ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయి. ఓపిక లేక పండుకున్నాం, మరి నైట్ చూద్దాం. పొద్దున్న అయితే బస్సు అయితే చదవాలా, ఫుల్ నిద్ర వస్తుంది బుక్ చూస్తుండే. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు జస్ట్ వన్ వాక్స్ అండ్ ఫిట్నెస్. ఇప్పుడైతే కంప్యూటర్ ప్రోగ్రామింగ్ ఎగ్జామ్ అయితే ఉంది, పోయి రాయదా. ప్రిపరేషన్ అయితే కొంచెం చేసిన, ఎగ్జామ్ ఏమవుతుందో చూద్దాం. ఇప్పుడైతే బస్ కాడికి అయితే పోతాను, బస్ ఎక్కి అయితే చూపిస్తా. ఇప్పుడైతే ల్యాబ్ ఎగ్జామ్ అయితే ఉంది, ఇంకా ప్రిపేర్ అయితే కాలేదు. ప్రిపేర్ అయితే అవుతాను బస్సులో కూర్చొని. చూడండి మీరే, మొత్తం 5 weeks ప్రోగ్రామ్స్ అంటే ఒక్కో దాంట్లో 2-3 ఉంటాయి. మీరే కౌంట్ చేసుకోండి, 5 into 3 15 అవుతాయి. 15 ప్రోగ్రామ్స్.
ఒక ఎక్స్ట్రా ఒక ప్రోగ్రామ్ 16 ప్రోగ్రామ్స్ చదవాలి అయితే. ఇప్పుడు 4th వీక్ అన్న ఎగ్జామ్ రాస్తున్నా, చూద్దాం అయిపోయినాక మాట్లాడాం ఎగ్జామ్. గైస్ ఇప్పుడైతే ఎగ్జామ్ అయితే అయిపోయింది. కంప్యూటర్ ప్రోగ్రామింగ్ 2 ప్రోగ్రామ్ ఇచ్చినది, ఈజీగా రాసినాను. కంప్యూటర్ అయితే పని చేయదు అసలు, ఎగ్జిక్యూట్ చేస్తా అంటే మరి మా అమ్మాయిని అంటారు ప్రోగ్రామ్ తప్పు ఉందని. దాంట్లో పని చేయడమే కానీ వెబ్సైట్ చూస్తే పని చేస్తాను. ఫిజిక్స్ పేదన్న కాలేజ్ వచ్చిన మా ఫ్రెండ్ యాదో ఒకటి గదుకుతా అంటాడు, వీడు వీడియో తీస్తున్నాడు. ఇప్పుడు ఆ పక్కన అది యాక్షన్ చేయడు, ఆటికి ఇటు తిరిగి తిప్పింది ఎవడైనా చూస్తాడా అని. మేడం అయితే కలెక్షన్స్ అయితే చేస్తా అండి, క్లాస్ అయితే చెప్పదా ఇంకా. తీసా ఇట్లా ఈవినింగ్ అయితే హై క్యాచెస్ అయితే ఆడతాం. ఇప్పుడైతే మా ఫ్రెండ్ని ఎక్కించుకొని అయితే బయటికి పోదా, ఎక్కడ పోతానని అయితే తెలుసు కానీ బయటికి పోతానా, చూద్దాం ఎక్కడ పోతాను. ఇప్పుడైతే ఐటీ వర్క్షాప్ జిరాక్స్ అయితే తీసుకున్నాను, మొత్తం 104 పేజెస్ అయితే ఉన్నాయి. ఇదైతే రికార్డు, నాకు రాసే పని అయితే లేదు, రికార్డు ఓన్లీ అబ్జర్వేషన్ ఒకటే. జిరాక్స్ షాప్కి అయితే వచ్చిన. ఇప్పుడైతే మోల్కి అయితే బయటికి పోదా, మోల్ బ్రెడ్ తెచ్చుకునేది. ఇప్పుడైతే మోల్కి అయితే వచ్చినాం, బ్రెడ్ అయితే కొనుక్కోగా చుట్టేద్దాం. ఈ పాప గర్ల్ ఫ్రెండ్ అంట, వీని గర్ల్ ఫ్రెండ్ సూర్య. మొత్తం ఇన్ని అయితే ఉన్నాయి, రెండు అన్నీ. ఏ ప్రోడక్ట్ బాగుంటుందో కొంచెం కామెంట్ చేయండి గాయ్స్, స్కిన్ కేర్కి పాటిస్తాం. కామెంట్ చేయండి ఏదైతే బాగుంటుందో అది స్కిన్కి. చూడండి గాయ్స్, సూర్య వేస్తాడు, రేపమన్నాడు. ఇచ్చుడు సూర్య తినింది చాలు, బా ఇచ్చుడు తినింది చాలు కదా. నేనైతే బ్రెడ్ జ్యూస్ అయితే కొనుక్కున్నా, 10 రూపీస్ అన్న స్మూత్. ఇది నా బ్రేక్ఫాస్ట్ రోజు మార్నింగ్ ఇదే తీసుకునేది. మోల్లో అయితే తీసుకున్నా, మోల్ చూడండి. హలో గైస్, బ్యాంక్ అయితే పని చేయడం లేదు. మిస్టర్ అండ్ మిసెస్ రోజ్కి అయితే వచ్చిండే. వేరే వాడితో అయితే ఫోన్పే వేయించినాం, ఫోన్పే 4-5 మంది ట్రై చేసినాం ఇండియా వాళ్ళు, అయినా కానీ పని చేయడం లేదండి బ్యాంక్. ఏమన్నానా అయితే ఫుల్ చంపేస్తుంది, పోపం బాడీ అంటే షేక్ అయిపోతుంది. ఇక పండుగ అయితే ఇంటికి అయితే పోదా. ఇప్పుడు మా ఫ్రెండ్ని అయితే వదిలేదు అని రేపు బ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాం. రేపు పొద్దున్న ఫిజిక్స్ ఎగ్జామ్ ఉంది, ఇంటర్నల్ ప్రిపేర్ కావాలా, 5 కాదా చూద్దాం. 10%. హలో గైస్, ఇప్పుడైతే ఫిజిక్స్ అయితే ఇంటర్నల్ ఎగ్జామ్ ఉంది, ప్రిపేర్ అయితే ఏం కాలేదు. నైట్ ఇప్పుడు వచ్చి చూసుకుంటారా, ఇప్పుడు ఎగ్జామ్ తెలుస్తుంది మేడం పోవాలా. ఇప్పుడైతే లైబ్రరీకి వచ్చినాం ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, లైబ్రరీకి వచ్చినాం. కెమెరా చెప్పురా కెమెరా. దొంగనమంట వీడు, నమ్మద్దు వీడిని. ఏం రాయలే అంటాడు అని రాస్తాడు వాడు. సురేంద్ర సి ప్రోగ్రామింగ్. గైస్ ఇప్పుడైతే హైకే చేసి అయితే ఆడుతున్నాం. ఆడపోయింది ఆ బాధ, ఆడొచ్చింది. ఏదో గైస్ ఇప్పుడైతే బయటికి పోదా. ఇప్పుడు అంతా నైట్ అంటే తిరిగేదే. మండే నుంచి అయితే ఎగ్జామ్స్ ఉన్నాయి, చూద్దాం. బయట పోయి వాక్ కంటిన్యూ చేద్దాం. గైస్ ఇప్పుడైతే స్మోకీ డోకీకి అయితే వచ్చాం. చిన్నప్పుడు ఫ్రెండ్ అదో గైస్ ఇప్పుడైతే జైలో ఫిక్స్ అని ఏదో కొత్త షాప్ పెట్టిండే, వచ్చినాం. ఈ స్టెప్స్ పెట్టింది, తినగా రామయ్య మెతికదన్నీ తిరుగు. ఇప్పుడు అయితే చలిమంట అయితే ఇవ్వాలి. కట్టెపులు ఏదైతే పట్టుకొని ఎతగల, కట్టెపులన్నీ తీసుకొని అయినా వాళ్ళ ఇంటికాడ అయితే వేసి ఇప్పుడు కట్టెపులు అయితే ఎత్తుకుతాను. కొన్ని చిక్కుతున్నాయి గది. హలో గైస్ ఇప్పుడైతే చలిమంట అయితే వేస్తున్నాం. ఫుల్ చలి అయితే వెళ్తాను ఇంటికాడ అయితే. ఇప్పుడే బయట చూసినా కదా గైలో ఫిక్స్, లోపల అయితే చూపుతాయి.
చెప్పు. ఇప్పుడు చదవండి అయితే వేస్తాను. ఇప్పుడు 2 నిమిషాలు కూడా లేదు. పైకి వెళ్ళిపోయింది అది. వీడు వదిలేసినాడు. 10 రూపాయలు 20 10 ఒకటి 20 ఒకటి వెళ్ళిపోయింది గ్యాస్ పైకి. గాలి ఈ బ్లాగ్ అయితే ఎంత ఫ్రెండ్స్, మరి రేపు బ్లాగ్ అయితే కలుద్దాం.